చింటూ తన కొడుకే అని నిజం చెప్పేసిన రోహిణి సత్యం కాళ్ళు పట్టుకున్న సుగుణమ్మ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే సుగుణమ్మకి ఫోన్ చేసి బొమ్మల కొలువుకి రమ్మనడంతో ఇక సుగుణమ్మ మళ్ళీ రోహిణి ఏమంటుందా అని రోహిణికైతే ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేసి ఇలా బాలు ఇంట్లో పూజకి రమ్మంటున్నాడని చెప్పడంతో అసలు బాలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటే చింటూ లిఫ్ట్ చేశాడమ్మా, నేను కాదు, ఇప్పుడు అక్కడికి రమ్మని బలవంతం పెడుతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. సరే చింటూని తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అని సుగుణమ్మతో రోహిణి చెప్పడంతో సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు వచ్చే ముందు ఒక్క కండిషన్, ఇక్కడికి వచ్చాక వాళ్ళు చింటూని దత్తత చేసుకుంటామని చెప్పినా సరే నువ్వు వాళ్ళ మీద విరుచుకుపడాలి, కోప్పడాలి, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటుంది. ఇంతలోకి విద్య అయితే అదేంటే వాళ్ళని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు, ఇప్పటికే ఒక టెన్షన్తో చచ్చిపోతుంటే మళ్ళీ వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇంకా టెన్షన్ పడతావా అని అడుగుతూ ఉంటుంది విద్య. ఇంకోసారి చింటూ జోలికి కానీ మా అమ్మ జోలికి కానీ వెళ్లకుండా వీళ్ళకి ఈసారి సరైన బుద్ధి చెప్పాలి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారే అని అంటూ ఉంటుంది విద్య. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమీ కాదు, చూద్దు కానీ ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సుగుణమ్మ చింటూని తీసుకొని అయితే వస్తుంది. అలా సుగుణమ్మ చింటూని తీసుకొని వచ్చిన తర్వాత ఇక మీనా అయితే రెండమ్మ మిమ్మల్ని నేనే పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో ఈయనే ఫోన్ చేశారంటగా, లోపలికి రండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ చింటూ లోపలికైతే వెళ్తారు. వీళ్ళని ఎవరు పిలిచారు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే నేనే పిలిచాను, అక్కర్లేని సంతంతా కూడా ఇక్కడే ఉంది, ఎంత గ్రాండ్గా జరుపుకోవాలనుకున్నా ఇలాంటి వాళ్ళని పిలిపించి ఇదొక పేదలో జరుపుకునే ఫంక్షన్ లాగా చేసేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్లో ఇలాంటి వాళ్ళని పిలిపించడం ఏంటో, నిన్నేమో ఆ పూలు అమ్ముకునే వాళ్ళు వచ్చారు, ఈరోజేమో దివాను లేని అనాథలు వచ్చారు అని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. రే సత్యం, మీ ఆవిడ నోటికి అసలు అదుపు ఏమీ లేదురా, మనుషుల్ని ఎందుకురా అలా లెక్కేస్తుంది, డబ్బులుంటేనే మనుషులు అన్నట్టు మాట్లాడుతుంది ఏంట్రా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఏదో ఒక రోజు తన కళ్ళు తెరుచుకుంటాయమ్మా, ఖచ్చితంగా నిజాలు తెలుసుకుంటుంది అని అంటూ ఉంటాడు. నిజాలు తెలుసుకునేదేంటి అని ప్రభావతి చెప్తూ ఉంటే చెప్తాను ప్రభావతి, తర్వాత ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని సత్యం అంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా చూసావా మీ అమ్మ వాళ్ళ గురించి ఎంత చులకనగా మీ అత్తగారు మాట్లాడుతుందో, వాళ్ళని ఇక్కడికి ఎందుకే పిలిపించావో చూడు, ఆవిడకి అసలు డబ్బు లేకపోతే మనుషుల కిందే ఆనరు, ఇప్పుడు నువ్వు కోటీశ్వరాలు కాదని తెలిస్తే మాత్రం అస్సలు నిన్ను క్షమించదు అని అంటూ ఉంటే అంత ఈజీగా ఏమీ తెలియదులేవే అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక శృతి అయితే తనకి అర్జెంటుగా డబ్బింగ్ చెప్పాలని చెప్పి ఫోన్ రావడంతో డబ్బింగ్ చెప్పడానికైతే ఇక బయటికి వెళ్తుంది. అలా డబ్బింగ్ చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు తనకి అనుకోకుండా మాణిక్యం అయితే ఎదురుపడతాడు. ఇక మాణిక్యాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడు ఇక వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు, నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రా తొందరగా అని అంటూ ఉంటుంది శృతి. ఇదేంటి డబ్బుడమ్మా, నన్ను అర్జెంటుగా రమ్మంటుంది, ఏమై ఉంటుంది, ఏదైనా ప్రమాదంలో ఉందా అని అనుకున్న బాలు ఇక వెంటనే ఇక బయలుదేరుతాడు కారులో అయితే శృతి దగ్గరికి. అప్పుడే ఇక శృతి దగ్గరికి వెళ్ళి బాలు, నేను ఆ మాణిక్యాన్ని చూశాను, అదే ఆ రోహిణి వాళ్ళ మలేషియా మాణిక్య ఉన్నాడు కదా వాణ్ణి అని అంటూ ఉంటుంది. అదేంటి, అతను ఉండాల్సింది దుబాయ్లో కదా, ఇక్కడెందుకున్నాడు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అదే నాకు అర్థం కావడం లేదు, అతను అదిగో ఆ రెస్టారెంట్కి అక్కడికి వచ్చాడు, పద వెళ్ళి చూద్దాం, ఇంకా అక్కడే ఉన్నాడు అని అంటూ ఉంటుంది శృతి. శృతి బాలు ఇద్దరు కూడా అక్కడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మాణిక్యం అయితే రెస్టారెంట్ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు.
రేపు 2 కేజీల మటను ఎక్కువ ఇవ్వు మాణిక్యం అని అంటూ ఉంటే, మీకు ఎంత కావాల్సి ఉంటే అంతే ఇస్తానన్నా అని మాణిక్యం అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు వెనక నుంచి వెళ్ళి మాకు 5 కేజీలు ఎగస్ట్రా కావాలి అని అడుగుతాడు. ఇక 5 కేజీలు ఎగస్ట్రా కావాలి అని అడిగేసరికి సరేనండి, ఎక్కడ అడ్రస్కి తీసుకురావాలి అని మాణిక్యం అయితే చెప్తాడు. అడుగుతూ ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి మాణిక్యం చూసేసరికి బాలు శృతి ఇద్దరు కూడా ఉంటారు. ఇక బాలు శృతిని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. మాణిక్యం మీరా అని తడబడుతూ ఉంటే, మేమే. నువ్వు మేక భాష మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు మటన్ కొట్టేవాడువని. ఇప్పుడు క్లారిటీ తీసుకుంటాను అని ఇక మాణిక్యం చెంప పగలగొట్టి, చెప్పు అసలు ఎందుకు నువ్వు ఇలాగ డ్రామాలు ఆడావు? మటన్ కొట్టేవాడివి మలేషియా నుంచి వచ్చినట్టు ఎందుకు నాటకం ఆడావు చెప్పు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక మాణిక్యం రోహిణియే తన చేత ఈ నాటకం ఆడించమని చెప్పిందని మొత్తం కూడా చెప్పేస్తాడు. ఇక అలా మొత్తం కూడా చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు శృతి, బాలు. ఎంత మోసం చేసింది రోహిణి, పద బాలు వెళ్దాం, ఈ మాణిక్యాన్ని తీసుకుని వెళ్దాం పద అని అంటూ ఉంటే, అది కాదు డబ్బుడమ్మా, లేదు ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళని అందరినీ కూడా ఎంత చులకనగా మాట్లాడారు కదా అంటే, ఇప్పుడు చూపిద్దాం పద తీసుకొని అని మాణిక్యాన్ని తీసుకొని బాలు శృతి అయితే వస్తారు. అప్పుడే ఇక మాణిక్యాన్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. శృతి బాలుతో మాణిక్యం రావడం చూసి నిజం తెలిసిపోయిందని కన్ఫర్మ్ అయిపోతుంది రోహిణికి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక మలేషియా నుంచి మర్ది గారు మీరు కూడా వచ్చారా? ఏంటమ్మా రోహిణి, ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మలేషియా నుంచి చీరే తెప్పించావనుకున్నాను, నువ్వు మీ మావయ్య కూడా రమ్మని ఫోన్ చేసావన్నమాట. ఆయన బిజినెస్ మ్యాన్ కదా, బిజీగా ఉంటాడని నేను కూడా ఫోన్ చేయమనలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఇతను చాలా బిజినెస్ మ్యాను. ఎంత బిజినెస్ మ్యానో తెలుసా, రోజు 2-3 మేకపోతుల్ని వేస్తూనే ఉంటాడు అని బాలు అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మేకపోతులేడమేంట్రా అని అంటూ ఉంటే, అది మా మావయ్య గురించి తమాషా చేస్తున్నాడులే అని అంటూ ఉంటుంది రోహిణి. తమాషా మేం చేయలేదు, మా కుటుంబంతో నువ్వు తమాషాలు ఆడుకున్నావు. అమ్మా, ఇదంతా కూడా నాటకం. ఇతను మలేషియా నుంచి రాలేదు, ఇక్కడ బస్తీలో మటన్ కొట్టుకునేవాడు. ఇతని పేరు మటన్ కొట్టు మాణిక్యం. ఈ పార్లలమ్మే డబ్బులు ఇచ్చి ఇతని చేత మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడించింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ, ఏంటి వీడు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, బాలు ఎప్పుడు కూడా లేనిపోనియే చెప్తాడు కదా అని అంటూ ఉంటే, సరే నేను లేనిపోని చెప్తున్నాను, ఇతను చెప్పేది నువ్వు వింటావా, చెప్పరా మాణిక్యం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మాణిక్యం, అవును తను చెప్పేది నిజమే, నేను ఇక్కడే మటన్ అమ్ముకుంటూ ఉంటాను. రోహిణి విద్య వచ్చి నాకు డబ్బులు ఇచ్చి నాటకం ఆడమన్నారు అని జరిగిందంతా చెప్పడంతో అప్పుడే ఇక ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. రోహిణి చెంప పగలగొట్టి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, ఇంత నాటకం ఆడతావా అంటే నువ్వు కోటీశ్వరాలివి కాదా అని అనగానే, అది అత్తయ్య అని అంటూ తడబడుతూ ఉంటే ఇంకా రోహిణి చంపలు పగలగొడుతూనే ఉంటుంది ప్రభావతి. అప్పుడే తన కూతుర్ని ఎదురుగుండా ప్రభావతి కొట్టడం చూసి ఇక సుగుణమ్మ అయితే, అమ్మా నా కూతుర్ని కొట్టకండమ్మా, నా కూతుర్ని క్షమించండమ్మా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ, మీ కూతురా అని అడుగుతూ ఉంటుంది మీనా. అవునమ్మా, రోహిణి నా కూతురే. చింటూ రోహిణి కన్న కొడుకు. రోహిణికి ఆల్రెడీ మొదటి పెళ్ళైపోయింది అని చెప్పి నిజాల్ని బయట పెడుతుంది. అది వినంగానే ఒక్కసారి కుప్ప కూలిపోతుంది ప్రభావతి. ఏంటి రోహిణి ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. అది మనోజ్, ఈ విషయం నీకు ముందే చెప్పాలని అనుకున్నాను, కానీ అత్తయ్యకి కోటీశ్వర్లు ఇంటి నుంచి కోడలు రావాలని అనుకున్నారు కాబట్టి నేను చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎంత మోసం చేశావు నువ్వు, ఇంతలా నన్ను మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకున్నావా
6 సంవత్సరాల కొడుకుని పెట్టుకొని ప్రేమించినట్టు నటించి ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు అంటూ మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.